ఆడవాళ్ళే క్లీన్ జరుగుతాడు అటు ఇటు. ఇక నువ్వంతా పడి పడి తయారవుతావని ఇక అన్నారు. ఎటువైనా గట్టినే అంటాడే. నువ్వు కూడా నాలుగు ముఖం వేసినావేమో. మా చెల్లి వచ్చిందో హలో అమ్మీ, ఏమైనా ఇంకా అత్తలేరు? ఆయన కూడా గింత లేట్ చేస్తాడేమే? చెప్పనేళ్ళుండ్రి తమ్ముడికి అందరు రాడాయి ఉన్నవాడ పెద్ద మనుషులు రాడాయి ఉండి ఏమాయ అంటుండ్రు. లేట్ కదా అని చెప్పనేళ్ళుండ్రేమో. మీరే లేట్ చేస్తారేంది? ఎప్పుడో తాళం వేసి కూర్చున్నా నేను, గిట్లే పడుతుంది. చెప్పనేళ్ళే ఆయనకు కూడా చెప్పు కొద్దిగా ఏమో. ఎల్లుండ్రి చెప్పనా? సరేనా, ఉంటున్నా మరి. అవునే అవ్వా, బాగా గిట్ట మరి అత్తురాటనా? అత్తురాట వెళ్ళిండ్రాట అత్తురాట. అవ్వా బాగా ఎప్పుడు గింతే చేస్తాడు. ఏం చెప్తాం రా, ఇక గట్నే లేట్ అవుతుంది. దిగురా చిట్టి దిగురా. మామగారు ఉరే దొరుకుతున్నాడు అప్పటి నుంచి. పాప వారికి లేట్ అయింది. నాడు దిగురా. ఇప్పుడు వస్తున్నా ఏడే తమ్ముడే తాళం వేసుకోకుండా 3 తోలు శ్రీకాంత్ ఎటు పోయినావురా? అక్క బావ వచ్చిండ్రు, రారా రారా పోదండి రా. ఎప్పుడు వచ్చినా ఎంతసేపు నీ కొరకు వచ్చి ఆటో పెట్టుకున్నా. ఆటో ఫోన్ చేసి పిలుపో. ఆడవాళ్ళే క్లీన్ జరుగుతాడు అటు ఇటు. ఇక నువ్వంతా పడి పడి తయారవుతావని ఇక అన్నారు. ఎటువైనా గట్టినే అంటాడే. మెదారా చిట్టి ముంగడ కూర్చోరా. ఎప్పుడు చదువు నేను కూర్చోలేవు. ఎలా రేవంతా అమ్మే సాపన కుర్చీలు వేసిన సరే సరే. లత అమ్మని తయారు చేసినావా? చేసిన ఒక డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది. సరే. పిల్లాడు వచ్చినాక అటు ఇటు ఇవ్వడకు, మంచిగా ఉండాలి. పిల్లాడిని కూడా స్టైల్గా ఉండాలి. నువ్వు ఏమనుకుంటున్నావు? మూతాటి ముక్కు ఇటు పెట్టకు. వినబడుతుందా? మళ్ళీ అలా చూసి ఇటు అటు చేసావు. సూపర్ తయారుగా అనే పెద్దమ్మ, పిల్లగాని వాళ్ళు వచ్చినట్టే బండి సప్పుడు అవుతుంది. చెల్లెని తయారు చేసినారే? చేసినాం. దిగురా. ఏం కూర్చున్నా గౌండ్గా శ్రీకాంత్. అది కుక్కలని బుక్ అంటే ఏంటంటే మా చెంపలని లోపలికైనాయి. గాండుగా నువ్వు వారికి ఏంటంటే ఆగమనం చేసినావు అనుకో, పరిసర కాకడ. నువ్వు పరిసర కాక మమ్మల్ని పరిసరం చేయకు. ఏం చెప్తున్నా? నడు మెల్ల నడు. పిల్లని చూసుకుంటా కొద్దిగా అటు ఇటు వేయకు. విన్నావా? ఊకడ నవ్వుకుంటా కూసోకు.
బాగున్నారా మీరు? బాగున్నా. లేట్ అయింది. లేట్ అయింది. చెప్పలేడు. ఏం చేసి లేట్ అయింది? మా బిడ్డ అల్లుడు వచ్చే వరకల్లా లేట్ అయింది. మీరు రా ఇంకేదో నడుతున్నావురా సరే నమస్తేనే ఇప్పుడు వస్తుందా బాగా లేట్ అయినా ఏ కొద్దిగా తొవ్వర లేట్ అయింది కొద్దిగా పిల్లాడే మా బామ్మది ఏం చేస్తాడు పిల్లాడు పిల్లాడు బండ పని చేస్తాడే ఎక్కడనే బండ కూడా పోరా మా పని అవును పిల్లగా చూడడానికి జోరుదారు తయారైనావు నువ్వు నిజంగా బండ కొడతావా అని ఏమా బావ గట్ల కారటం ఆడతాడు నేను బండ కొట్టుడేంది నేను మెకానిక్ చేస్తా ఆహా మెకానిక్ చేస్తావా అవి మీ బావ గట్ల కారేటం ఆడతాడు మరి మా బావ గట్లనే చేస్తాడు అవునా అందుకే మాట్లాడు శ్రీకాంత్ బండ కొట్టినప్పుడు వాళ్ళకి చెప్పినవురా ఇప్పుడు ఏదో మధ్యలో మెకానిక్ నేర్చుకొని మెకానిక్ ఇప్పుడు అప్పుడు ఏం చెప్పినవురా అంటే మా సెల్లింటికి రాగానే మొత్తం జోరుదారు హుషారు అయిపోయినావు ఇక నువ్వేమన్నా అనుకోయి అవని ఇల్లు సొంతమేనా కిరాయా? సొంతమే అది కట్టుకున్నాం. సొంతమే. మరి అన్న కనబడతలేడు. అన్న దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఉంటారు. బాగా రోజులు ఆయన పోయి బాగానే రోజులు అటే ఉంటున్నారు. మరి అమ్మని రెడీ చేసిండ్రా? చేసినాం. అదే 12 లోపే చూసుకోవాలని చెప్పింది కదా. చేస్తే తోలుకరాని లేట్ బాగా అయింది. చేసిందా రమ్మి? అవునే పెద్దమ్మా చెల్లె నువ్వు తయారు చేస్తే తొందరగా తీసుకురారే లేట్ బాగా అవుతుంది అని అమ్మి రెడీ చేసిండ్రట. మరి తోలుకరాపోయి నువ్వు లోపలికి తోలుకరాపోయి లేదా చెప్పండి. అమ్మది పిల్లని తోలుకత్తురు నువ్వు బిత్తిరి అటు చూడకు నాలుగు సూపులు చూడకు మంచిగా స్టడీలోకి వస్తే మంచిగా చూడు సరే బాబు సిగ్గుపడకు పిల్లాన్ని మంచిగా చూసుకో అడిగాక. పూజ ఎంత సిగ్గుపడుతుండే పిల్లని చూడు చూసుకో మా తమ్ముని చూడగా మరి నాలుగు ముఖం వేసినావు. అవునా పిల్లగా నువ్వు కూడా నాలుగు ముఖం వేసినావేమో మా చెల్లి వచ్చిందో చూడు గడు చూడు చూర్రా నీ అక్క చూడు చూర్రా నీ అక్క చూడు అవునేమి ఎంతసేపు ముఖం కిందకి వేసుకుంటావు ఒక పిల్లాన్ని చూడు కొంచెం. చూర్రా నాలుగు ముఖం వేసినావురా Marcando areia! Olha a capoeira, taita! Marcando areia! Olha a capoeira, taita! అబ్బాయి ప్రాణం పోయినంత పని అయిపోయింది. నీ అక్క గాండు గిడేం చెప్తున్నా నడు నడు గిడేం చెప్తున్నాడు లడ్డుకు లడ్డుకురా అమ్మాయి నడు నడు అందుకని నడు చూడు ఉరుకుతుండే ఉరుకుతుడు అటు ఇటు కొద్దిగాడు ఏమైందా పిల్ల గట్టుకున్నావు? ఏ లేదు అనుకున్నా పర్సనల్ ప్రాబ్లం ఉండే పెయిండు అవునే చెల్లె పిల్లవాడు నచ్చినట్టే నానే పెద్దమ్మా అల్లుడు ఎట్లున్నాడే నచ్చిందా పిల్లానికేంది పూజకు నచ్చిండు బంగారం లెక్కున్నాడు. ఏం మామూలుగా నచ్చిందా ఎందుకు పక్క పని తీసుకోపోలే అప్పుడు చెప్పిండు తయారు చేసుకోండి మీరు అనే బాబా అంత నచ్చిందట. మరి నువ్వు దండలో పూల పండ్లు అవన్నీ తీసుకొచ్చి అమ్మ నువ్వు కూడా పోయే పెద్దమ్మ వేసుకుందాం నాడు. చిట్టా దారా అరే పోరా నువ్వు కూడా పో. పెద్దమ్మా పిల్లవాడి పిల్ల అంతా ఓకే అనుకున్నారు కానీ కట్నాలు కానుకలు కూడా ముందే మాట్లాడితే బాగుంటది ఎంత ఒక్క బిడ్డ అయినా కానీ ముందే మాట్లాడుకోవాలి కదా అని. ఓ
ఎవరు ఉన్నారు మాకు? ఆమె ఒక్క ఆమెనే కదా, వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మనకు. సరే మరి ఏదైనా ఉంటే అన్ని మాట్లాడు. ఆమెకే, ఇల్లు ఆమెకే, అన్ని ఆమెకే, మాకు చూసేటోళ్ళు ఆలే. ఇక అల్లుడైనా బిడ్డ అయినా ఒకటే అంటావు. ఒకటే. ఇక మాకు ఎవరు లేరు, ఇక ఒకటే బిడ్డ. కొడుకు లెక్క చూసుకున్నాలా అల్లుడు. అదే మరి ముందే మాట్లాడుకుంటే మంచిగా ఉంటది కదా నీకు అట్లా. ఇక అంతా ఆయనకి, ఇక నాకేమున్నది, వెనక లేరు ఏం లేరు, మాకు ఇద్దరికి ఆలే సాదాలా ఆలే తీసుకున్నాను. సరేనే పెద్దమ్మ, మరి ఇలాగ మాట్లాడదాం. దండలు వేసుకోరు. ఇంకేందా అన్న, ఆ పెద్దమ్మ చెప్తుంది ఏది ఉన్నా కానీ వాళ్ళకి అంటుంది ఇద్దరికి. ఇక మరి ఏమున్నది అలా, మరి ఏం లేదు. ఆయన దండలు తెచ్చినాం, ఆ దండలు మార్చుకుంటూ అయిపోతుంది. ఏమన్నా చాయ్ అటుకులు చేయి కడిగినాం అనుకో, ఇక పూల పనుల లెక్క అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఆయన దగ్గర మంచి రోజు వచ్చి ఆయన దగ్గర పత్రిక పెట్టుకుంటాం, లగ్గం పెట్టుకుంటే అయిపోతుంది అంతే. అత్తమ్మ, ఇక ఆయన చెప్పినట్టు చాయ్ అటుకులు రెడీ అయ్యిండ్రి. ఏమైనా దండలు తీసుకొచ్చినాం, దండలు మార్చుకుందాం, మంచి రోజులలో పత్రిక పెట్టుకుందాం. సరే, మీరు ఎట్లా అంటే అట్లా పెట్టు. సరే. అరే